ఈవెంట్ మన క్యాంపస్లో చేసి ఇనాగ్రేషన్ ఆఫ్ ద స్కూల్ ఆఫ్ డిజిటల్ హెల్త్ దీనికి ఆయనకి పిలుస్తామని మేము మీరు పార్టీ మారేందుకే పార్టీ కార్యానికి వచ్చారన్నది పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఎందుకంటే మల్లారెడ్డి పొలిటికల్ లీడర్గా ఉన్నారు, మంత్రిగా పనిచేశారు కాబట్టి మీరు ఏ పొలిటికల్ పార్టీ కార్యాలయానికి వెళ్ళినా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. నేను ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తానండి. మొత్తం బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మా మామయ్య గారు బీఆర్ఎస్ పార్టీలో ఈ రోజు నుంచి మీ కుటుంబం మీద పెద్ద ఎత్తున సోషల్ మీడియా ట్రోల్ అవుతుంది. అంటే పాజిటివ్ ట్రోల్, నెగిటివ్ కాదు. మీ కుటుంబంలో ఒక్కొక్క పార్టీలో ఎవరు ఏ పార్టీలో ఉండొచ్చు, పొలిటికల్ పార్టీలో మీరు బీజేపీని చూస్ చేసుకున్నారు, మల్లారెడ్డి టీఆర్ఎస్లో ఉన్నారు, మల్లారెడ్డి అల్లుడు ప్రస్తుతం టీఆర్ఎస్లో కొనసాగుతున్నారు. ఈ విధమైన చర్చ జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాంటి ఏమీ లేదు. బేసిక్ ఏమైందంటే మామయ్య గారు బీఆర్ఎస్లో ఉన్నారు. సో దానికి మేము అందరం పోయి అంటే అక్కడ పోయి మోదీ గారికి పిలిచిన కాబట్టి అందరూ అట్లాంటి స్టోరీస్ క్రియేట్ చేస్తున్నారు. ఎందుకు పిలిచారు, ఏమి ఇన్వైట్ చేశారు? చెప్పినాను కదా ఇందాక, నేను డిజిటల్ ఇండియా మన దగ్గర వచ్చి ఇనాగ్రేషన్ చేయడానికి నేను మోదీ గారికి పిలిపించాను. ఎందుకంటే మన ప్రైమ్ మినిస్టర్ కాబట్టి ఖచ్చితంగా పిలవాలి. ఇట్లాంటి అవకాశం అందరికీ రాదు, మళ్ళీ రాదు. కాబట్టి మల్కాజిగిరి నుంచి మీరు సీట్ ఎక్స్పెక్ట్ చేసి ఈ మధ్యకాలంలో బండి సంజయ్ ఎక్కువ టచ్లో ఉంటున్నారు. అట్లా నేను అందరితో టచ్ ఉంటున్నాను. నేను కాంగ్రెస్ లో కూడా టచ్ ఉంటున్నాను. మన శ్రీధర్ బాబు గారు కానీ లేకపోతే అన్ని మినిస్టర్స్తో కూడా నేను, రాజా నరసింహ గారు కూడా నాకు చాలా మంచి పరిచయం. అయితే ఏ పార్టీ చేయరు. ఇప్పుడు నేను ఒక ఎడ్యుకేషనిస్ట్, నేను ఒక ఎడ్యుకేషనిస్ట్ మాత్రమే. ఒక ఎడ్యుకేషనిస్ట్గా నేను ఏ పార్టీ గురించి మాట్లాడాను, ఇంకా ఏ పార్టీ గురించి నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. దిస్ ఇస్ నాట్ అ పొలిటికల్ థింగ్, దిస్ ఇస్ అబ్సల్యూట్లీ అన్ ఎడ్యుకేషన్ థింగ్. ఓకే, సో ఎడ్యుకేషన్ వైపుగా నేను ప్రతి ఒక్కరికి కలుపుకొని తీసుకుపోదామని నా ఆశయం ఉంది. అట్లానే మన స్టూడెంట్స్కి కూడా పెట్రియాటిజం అంటే మన భారతదేశంలో వందే మాత్రం మీనింగ్ ఏంటి, సో దానికి నేను అంటే ఐ వాంట్ టు హైలైట్ దిస్ ఎంటైర్ ఈవెంట్ patriotic thing in our students minds and souls. So that is my entire agenda, and of course support digital India and skill India చేయడానికి. మన డిజిటల్ ఇండియా మీద మనం మొత్తం క్యాంపస్కి కూడా ఏఐ క్యాంపస్ లాగా చేసినాం కాబట్టి ప్రతి ఒక్క సెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్లో మనము ఏఐ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం కాబట్టి సో ఇట్లాంటి ఒక పెద్ద ఈవెంట్ మన క్యాంపస్లో చేసి ఇనాగ్రేషన్ ఆఫ్ ద స్కూల్ ఆఫ్ డిజిటల్ హెల్త్ దీనికి ఆయనకి పిలుస్తామని మేము మీరు పార్టీ మారేందుకే పార్టీ కార్యానికి వచ్చారన్నది పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఎందుకంటే మల్లారెడ్డి పొలిటికల్ లీడర్గా ఉన్నారు, మంత్రిగా పనిచేశారు కాబట్టి మీరు ఏ పొలిటికల్ పార్టీ కార్యాలయానికి వెళ్ళినా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. నేను ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తానండి. మొత్తం బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మా మామయ్య గారు బీఆర్ఎస్ పార్టీలో ఈ రోజు నుంచి మీ కుటుంబం మీద పెద్ద ఎత్తున సోషల్ మీడియా ట్రోల్ అవుతుంది. అంటే పాజిటివ్ ట్రోల్, నెగిటివ్ కాదు. మీ కుటుంబంలో ఒక్కొక్క పార్టీలో ఎవరు ఏ పార్టీలో ఉండొచ్చు, పొలిటికల్ పార్టీలో మీరు బీజేపీని చూస్ చేసుకున్నారు, మల్లారెడ్డి టీఆర్ఎస్లో ఉన్నారు, మల్లారెడ్డి అల్లుడు ప్రస్తుతం టీఆర్ఎస్లో కొనసాగుతున్నారు. ఈ విధమైన చర్చ జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాంటి ఏమీ లేదు. బేసిక్ ఏమైందంటే మామయ్య గారు బీఆర్ఎస్లో ఉన్నారు. సో దానికి మేము అందరం పోయి అంటే అక్కడ పోయి మోదీ గారికి పిలిచిన కాబట్టి అందరూ అట్లాంటి స్టోరీస్ క్రియేట్ చేస్తున్నారు. ఎందుకు పిలిచారు, ఏమి ఇన్వైట్ చేశారు? చెప్పినాను కదా ఇందాక, నేను డిజిటల్ ఇండియా మన దగ్గర వచ్చి ఇనాగ్రేషన్ చేయడానికి నేను మోదీ గారికి పిలిపించాను. ఎందుకంటే మన ప్రైమ్ మినిస్టర్ కాబట్టి ఖచ్చితంగా పిలవాలి. ఇట్లాంటి అవకాశం అందరికీ రాదు, మళ్ళీ రాదు. కాబట్టి మల్కాజిగిరి నుంచి మీరు సీట్ ఎక్స్పెక్ట్ చేసి ఈ మధ్యకాలంలో బండి సంజయ్ ఎక్కువ టచ్లో ఉంటున్నారు. అట్లా నేను అందరితో టచ్ ఉంటున్నాను. నేను కాంగ్రెస్ లో కూడా టచ్ ఉంటున్నాను. మన శ్రీధర్ బాబు గారు కానీ లేకపోతే అన్ని మినిస్టర్స్తో కూడా నేను, రాజా నరసింహ గారు కూడా నాకు చాలా మంచి పరిచయం. అయితే ఏ పార్టీ చేయరు. ఇప్పుడు నేను ఒక ఎడ్యుకేషనిస్ట్, నేను ఒక ఎడ్యుకేషనిస్ట్ మాత్రమే. ఒక ఎడ్యుకేషనిస్ట్గా నేను ఏ పార్టీ గురించి మాట్లాడాను, ఇంకా ఏ పార్టీ గురించి నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. దిస్ ఇస్ నాట్ అ పొలిటికల్ థింగ్, దిస్ ఇస్ అబ్సల్యూట్లీ అన్ ఎడ్యుకేషన్ థింగ్. ఓకే, సో ఎడ్యుకేషన్ వైపుగా నేను ప్రతి ఒక్కరికి కలుపుకొని తీసుకుపోదామని నా ఆశయం ఉంది. అట్లానే మన స్టూడెంట్స్కి కూడా పెట్రియాటిజం అంటే మన భారతదేశంలో వందే మాత్రం మీనింగ్ ఏంటి, సో దానికి నేను అంటే ఐ వాంట్ టు హైలైట్ దిస్ ఎంటైర్ ఈవెంట్ patriotic thing in our students minds and souls. So that is my entire agenda, and of course support digital India and skill India చేయడానికి. మన డిజిటల్ ఇండియా మీద మనం మొత్తం క్యాంపస్కి కూడా ఏఐ క్యాంపస్ లాగా చేసినాం కాబట్టి ప్రతి ఒక్క సెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్లో మనము ఏఐ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం కాబట్టి సో ఇట్లాంటి ఒక పెద్ద ఈవెంట్ మన క్యాంపస్లో చేసి ఇనాగ్రేషన్ ఆఫ్ ద స్కూల్ ఆఫ్ డిజిటల్ హెల్త్ దీనికి ఆయనకి పిలుస్తామని మేము మీరు పార్టీ మారేందుకే పార్టీ కార్యానికి వచ్చారన్నది పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఎందుకంటే మల్లారెడ్డి పొలిటికల్ లీడర్గా ఉన్నారు, మంత్రిగా పనిచేశారు కాబట్టి మీరు ఏ పొలిటికల్ పార్టీ కార్యాలయానికి వెళ్ళినా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. నేను ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తానండి. మొత్తం బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మా మామయ్య గారు బీఆర్ఎస్ పార్టీలో ఈ రోజు నుంచి మీ కుటుంబం మీద పెద్ద ఎత్తున సోషల్ మీడియా ట్రోల్ అవుతుంది. అంటే పాజిటివ్ ట్రోల్, నెగిటివ్ కాదు. మీ కుటుంబంలో ఒక్కొక్క పార్టీలో ఎవరు ఏ పార్టీలో ఉండొచ్చు, పొలిటికల్ పార్టీలో మీరు బీజేపీని చూస్ చేసుకున్నారు, మల్లారెడ్డి టీఆర్ఎస్లో ఉన్నారు, మల్లారెడ్డి అల్లుడు ప్రస్తుతం టీఆర్ఎస్లో కొనసాగుతున్నారు. ఈ విధమైన చర్చ జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాంటి ఏమీ లేదు.
బేసిక్ ఏమైందంటే మామయ్య గారు బీఆర్ఎస్లో ఉన్నారు. సో దానికి మేము అందరం పోయి అంటే అక్కడ పోయి మోదీ గారికి పిలిచిన కాబట్టి అందరూ అట్లాంటి స్టోరీస్ క్రియేట్ మోడీ చేస్తున్నారు. గారిని ఎందుకు పిలిచారు, ఏమి ఇన్వైట్ చేశారు? చెప్పినాను కదా ఇందాక, నేను డిజిటల్ ఇండియా మన దగ్గర వచ్చి ఇనాగ్రేషన్ చేయడానికి నేను మోదీ గారికి పిలిపించాను. ఎందుకంటే మన ప్రైమ్ మినిస్టర్ కాబట్టి ఖచ్చితంగా పిలవాలి. ఇట్లాంటి అవకాశం అందరికీ రాదు, మళ్ళీ రాదు. కాబట్టి మల్కాజ్గిరి నుంచి మీరు సీట్ ఎక్స్పెక్ట్ చేసి ఈ మధ్యకాలంలో బండి సంజయ్కి ఎక్కువ టచ్లో ఉంటున్నారండి. అట్లా నేను అందరితో టచ్ ఉంటున్నాను. నేను కాంగ్రెస్ లో కూడా టచ్ ఉంటున్నాను. మన శ్రీధర్ బాబు గారు కానీ లేకపోతే అన్ని మినిస్టర్స్ తో కూడా నేను, రాజా నరసింహ గారు కూడా నాకు చాలా మంచి పరిచయం. ఫైనల్గా అయితే ఏ పార్టీ చేయరు? ఇప్పుడు నేను ఒక ఎడ్యుకేషనిస్ట్, నేను ఒక ఎడ్యుకేషనిస్ట్ మాత్రమే. ఒక ఎడ్యుకేషనిస్ట్గా నేను ఏ పార్టీ గురించి మాట్లాడాను, ఇంకా ఏ పార్టీ గురించి నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. దిస్ ఇస్ నాట్ అ పొలిటికల్ థింగ్, దిస్ ఇస్ అబ్సల్యూట్లీ అన్ ఎడ్యుకేషన్ థింగ్. ఓకే, సో ఎడ్యుకేషన్ వైపుగా నేను ప్రతి ఒక్కరికి కలుపుకొని తీసుకుపోదామని నా ఆశయం ఉంది. అట్లానే మన స్టూడెంట్స్కి కూడా పెట్రియాటిజం అంటే మన భారతదేశంలో వందే మాత్రం మీనింగ్ ఏంటి, సో దానికి నేను అంటే ఐ వాంట్ టు హైలైట్ దిస్ ఎంటైర్ ఈవెంట్ patriotic thing in our students like minds and souls. So that is my entire agenda, and of course support digital India and skill India చేయడానికి. మనం డిజిటల్ ఇండియా మీద మనం మొత్తం క్యాంపస్కి కూడా ఏఐ క్యాంపస్ లాగా చేసినాం కాబట్టి ప్రతి ఒక్క సెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్లో మనము ఏఐ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం కాబట్టి, సో ఇట్లాంటి ఒక పెద్ద ఈవెంట్ మన క్యాంపస్లో చేసి ఇనాగ్రేషన్ ఆఫ్ ద స్కూల్ ఆఫ్ డిజిటల్ హెల్త్ దీనికి ఆయనకి పిలుస్తామని మేము మీరు పార్టీ మారేందుకు పార్టీ కార్యానికి వచ్చారన్నది పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఎందుకంటే మల్లారెడ్డి పొలిటికల్ లీడర్గా ఉన్నారు, మంత్రిగా పనిచేశారు కాబట్టి మీరు ఏ పొలిటికల్ పార్టీ కార్యాలయానికి వెళ్ళినా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.